2 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం తిరుగుతూ గుంటూరు పరిసరాల్లో తిరుగుతూ అక్కడ పబ్లిక్తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి అంబటరాయుడు ఆ తర్వాత 10 రోజుల క్రితం వైసీపీలో చేరడం, గుంటూరు టికెట్ ఆయనదేనని చెప్పడం. తీరా చూస్తే ఈలోపు శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు టికెట్ ఇస్తున్నట్టు ఆయన కూడా నేను పోటీ చేయనని చెప్తుంటాం ఈ కథ నడిచింది. ఈలోపుగా ఈయన వచ్చేటప్పటికి ఎక్కడ అంటే అంబటరాయుడు ఈలోపు 10 రోజులకే నేను పార్టీ పెడుతున్నాను, అసలు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మింగుడుపడని పరిణామం అయింది. అందులో కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ ఎంపీ ఇస్తారనుకుంటే ఇట్లా జరిగిందండి. దాంతో ఇప్పుడు ఆయన ఒక వివరణ ఇచ్చుకొచ్చారు అంబటరాయుడు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత జట్టు మాజీ క్రికెటర్ అంబటరాయుడు మళ్ళీ బ్యాట్ పడతానని ప్రకటించారు. ఈ నెల 20 నుంచి దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ IL T20 టోర్నీలో ముంబై ఇండియన్స్ తరపున ఆడతానన్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు నిబంధనల ప్రకారం రాజకీయాల్లో ఉండకూడదని ఎక్స్లో ఆదివారం ట్వీట్ చేశారు. IL T20 టోర్నీలో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటరాయుడు ఈ నెల 20 నుంచి టోర్నీలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీని వీడినట్టు స్పష్టమవుతుందంటూ సాక్షి పాపం దాన్ని కవర్ చేసుకుంటూ ఇచ్చింది.